హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ ఏపీ ఎలక్షన్స్. ఇంకో 1 డేలో ఎలక్షన్స్ జరగబోతున్నాయి. ఈ టాపిక్ స్టార్ట్ చేసే ముందు కొన్ని విషయాలు మనం డిస్కస్ చేద్దాం. బిఫోర్ గోయింగ్ టు అవర్ టాపిక్, వీ వాంట్ టు డిస్కస్ వన్ పాయింట్. మేము ఏ పార్టీని సపోర్ట్ చేయడం మరియు ఏ పార్టీని ఉద్దేశించి అనడం లేదు. కేవలం మన ఫ్యూచర్ గురించి మాత్రమే మాట్లాడుకుంటున్నాం. సో ఈ వీడియోని మీరు పాజిటివ్గా తీసుకుంటారు అనుకుంటూ వీడియోకి వెళ్ళిపోదాం. మీ ఓటు వైసీపీగా మరియు పొత్తులో ఉన్న టీడీపీ, జనసేన, బీజేపీగా? మీరు ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేయబోయే ముందు ఈ ఫుల్ వీడియో చూసి డిసైడ్ అవ్వండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ ముందుకు తీసుకురావడం కోసం వీఆర్ ట్రయింగ్ అవర్ లెవెల్ బెస్ట్. సో ప్లీజ్ సపోర్ట్ అస్. ఇంకా టాపిక్లోకి వెళ్తే, ఆంధ్రాలో ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలామందికి అధికార పార్టీ పైన వ్యతిరేకత ఉన్నట్టుగా అర్థమవుతుంది. దానికి చాలా కారణాలు ఉన్నాయి. అందులో మనం మాట్లాడుకోదగినవి పేదరికం, రాజధాని, ఇసుక మాఫియా, మద్యాన్ని నిర్మూలించకపోవడం, సినిమా రంగంపై వేటు, అన్ఎంప్లాయ్మెంట్ మొదలైన కారణాలు మనం తీసుకోవచ్చు. ఇందులో ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారికి ఎందుకు ఓటు వేయాలి మరియు జగన్ గారికి ఎందుకు వేయకూడదు అని అడిగితే, వైసీపీ ప్రభుత్వం వల్ల సినిమా ఇండస్ట్రీకి మరియు పర్సనల్గా పవన్ కళ్యాణ్ గారికి చాలా నష్టం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే ఆంధ్ర ప్రజల సమస్యల గురించి పోరాడుతాను అని చెప్పడం మొదలుపెట్టాడో అప్పటి నుండి వైసీపీ నేతలు పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేశారు. పవన్ కళ్యాణ్ మీద కోపంతో వైసీపీ ప్రభుత్వం ఇండస్ట్రీ మొత్తాన్ని ఇబ్బంది పెట్టడం మొదలుపెట్టింది. పవన్ కళ్యాణ్ గారికి రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం లేదు, కానీ కేవలం ప్రజల సంక్షేమం కోసం రాజకీయాల్లోకి వచ్చాడు. సినీ రంగంలో అతను సూపర్ స్టార్, ఒక రోజుకు కొన్ని కోట్లు తీసుకునే రేంజ్ ఆయనది. కానీ అవన్నీ కాదని కేవలం ప్రజల కోసమే అతను ఫైట్ చేయడం మొదలుపెట్టాడు ప్రభుత్వం పైన. కానీ వైసీపీ నేతలు అతని వ్యక్తిగత జీవితం పైన మరియు ఇంకా 3 పెళ్లిళ్ల పైన దోషణలు చేశారు. ఆన్లైన్ టికెటింగ్ విధానాన్ని తీసుకువచ్చి టికెట్ల రేట్లు తగ్గించి సినిమా థియేటర్లపై కఠిన ఆంక్షలు విధించి కొన్ని షోస్కి అనుమతి ఇవ్వకుండా సినిమా రంగాన్ని ఇబ్బంది పెట్టారు. ఈ పనుల వల్ల పవన్ కళ్యాణ్ సినిమాకి 30 కోట్ల నష్టం వచ్చిందని తానే ప్రకటించాడు. చివరికి సినిమా పెద్దలంతా వచ్చి జగన్తో మాట్లాడినా వారికి కనీస గౌరవం ఇవ్వకుండా వారి అభ్యర్థనాన్ని పక్కన పెట్టాడు. సినిమా ఇండస్ట్రీకి జరిగిన నష్టం వల్ల పెద్ద హీరోలు, డైరెక్టర్స్ మరియు ప్రొడ్యూసర్ని పక్కన పెడితే తెర వెనుక ఉండే చిన్న కళాకారులు మరియు కార్మికులంతా ఇబ్బంది పడ్డారు. జగన్ ప్రభుత్వం పేదరికాన్ని నిర్మూలించడంలో ఫెయిల్ అయింది. గడిచిన 4.5 సంవత్సరాల్లో రాజధానిని నిర్మాణించలేకపోయింది. 3 రాజధానులు ఇస్తానని 3 ప్రాంతాల ప్రజలను ఇబ్బంది పెట్టింది. అమరావతి ప్రజల భూములను లాక్కొని వారిని ముప్పు తిప్పులు పెట్టింది. రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులపై కేసులు పెట్టింది. ఇసుకను అక్రమంగా అమ్ముకొని సొమ్ము చేసుకుంది. ఇసుక అక్రమ తవ్వకాల వల్ల భూగర్భ జలాలు తగ్గి రైతులకు నీటి సమస్యలు మిగిల్చాయి. మద్యపానాన్ని నిషేధిస్తానని చెప్పి కొత్త బ్రాండ్ల పరిచయం చేసి ప్రజల ఆరోగ్యాన్ని రిస్క్లో పెట్టింది. పరిశ్రమలను తీసుకురాకుండా రాష్ట్రాన్ని పరిశ్రమలు లేని రాష్ట్రంగా మార్చింది. దీంతో యువత ప్రైవేటు ఉద్యోగాల కోసం హైదరాబాద్, బెంగళూరు మరియు ఇంకా చెన్నైకి వెళ్లాల్సి వచ్చింది. అటు ప్రభుత్వ రంగంలోనూ ఇటు ప్రైవేటు రంగంలోనూ యువతకు ఎలాంటి ఉద్యోగ అవకాశాలను కల్పించలేదు. ప్రజలకు ఉచిత పథకాలను అలవాటు చేసి రాష్ట్రాన్ని 11.28 వేల కోట్ల అప్పు కలిగిన రాష్ట్రంగా మార్చింది. అభివృద్ధి అనేది పక్కన పెట్టి స్వార్థపు రాజకీయాలను చేసింది. ఇప్పుడు చెప్పండి ఫ్రెండ్స్, మీ ఓటు ఎవరికి? నియంత ప్రభుత్వానికా, ప్రజల సంక్షేమానికా? ఈ వీడియోలో మాట్లాడుకున్న ప్రతి ఒక్క పాయింట్ ఏ రాజకీయ పార్టీని ఉద్దేశించి మరియు ఏ రాజకీయ పార్టీకి సపోర్ట్ చేయాలని కాదు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.